హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో కోడిగుడ్డు పచ్చిరొయ్యల మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. ఈ కర్రీ అయితే రైస్కైనా, చపాతీకైనా లేదా బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది. ఎక్కువ గ్రేవీతో చాలా టేస్టీగా ఉండి ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ కర్రీలోకి ఒక మసాలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దానికోసం ఒక ప్లేట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, చిన్న అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి రేఖలు, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, ఒక 6 వరకు లవంగాలు, ఒక 4 యాలకులు తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని 2 పచ్చిమిరపకాయలు వేసుకుని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లకు కొద్దిగా పసుపు అంటించి ఈ గుడ్లు వేసేసుకుని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయ మసాలా పేస్ట్ దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమోటాను ముక్కలుగా కట్ చేసుకుని ఆ టమోటా ముక్కలు వేసేసుకుని ఇవి కూడా వేయించుకోవాలి. ఇలా ఈ టమాటో ముక్కలు వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న ఒక 1/2 కిలో వరకు పచ్చి రొయ్యలను వేసేసుకుని ఈ పచ్చి రొయ్యలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ పచ్చి రొయ్యలు బాగా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని ఈ ఉప్పు, కారం, పసుపు ఈ పచ్చి రొయ్యలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు, కారం ఈ పచ్చిరొయ్యలకు బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను వేసేసుకుని 1 కప్పు వరకు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీ ఇలా దగ్గర పడి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు పచ్చిరొయ్యల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ కోడిగుడ్డు పచ్చిరొయ్యల మసాలా కర్రీ వేడివేడి అన్నంలోకైనా లేదా చపాతీలోకైనా లేదా బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ కోడిగుడ్డు పచ్చిరొయ్యల మసాలా కర్రీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.